నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే ఖచ్చితంగా ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు మన రాశి ఎలా ఉంది, అది ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా చూసుకుంటాము. పంచాంగ శ్రవణం ఖచ్చితంగా ఉగాది నాడు చేస్తాము. అయితే ఈ సంవత్సరం కాలం పాటు కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోందో మనకు తెలియచేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఏంటి మీరు డిఫరెంట్ గా వేశారు ఇది? ఇది నార్త్ స్టైల్ అండి. కొంచెం మన ప్రేక్షకులు ఈజీగా అర్థం అవడానికి ఏ కన్ఫ్యూజన్ లేకుండా. రైట్. నార్త్ లో ఇలా వేస్తారు, మీరు ఈ స్టైల్లోనే చూస్తారా? అవునండి, ఈ స్టైల్లో చూస్తాను, సౌత్ లో చూస్తాను, నాకు అన్ని అర్థమవుతాయండి. ఇది ప్రేక్షకులు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. లగ్నం మారదు, ఎప్పుడు లగ్నం ఓన్లీ ఇది ఈ ఇంట్లో పైన ఇల్లు అయితే ఉందో అదే లగ్నం. సో ఈజీగా అర్థమవుతుంది. సో ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎవరి చేత పాలింపబడుతున్నాం ఈ సంవత్సరం ఇత్యాది విషయాలు, అలాగే ద్వాదశ రాశి ఫలాలు కూడా మీ ద్వారా. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ముందు అది చెప్తానండి. ఈ సంవత్సరం రాజు అధిపతి కుజుడు కుజుడు చేత పాలించబడతాడు. కాబట్టి కుజుడు చేత రీఫార్మ్స్ ఉంటాయి. అది కాకుండా మన భారతదేశానికి ఈసారి ఏప్రిల్ 25న కుజ దశ మొదలవుతుంది. కాబట్టి కుజ దశ ఇంప్లికేషన్స్ ఉంటాయి. కుజ దశ ఇంప్లికేషన్స్ ఏంటంటే, ఫస్ట్ రియల్ ఎస్టేట్లో రెగ్యులేషన్ జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం చూసాము, అడ్వాన్స్ ఇస్తాము, తర్వాత మన చేతికి ఫ్లాట్ రాదు. అవన్నీ ఇప్పటి నుంచి ఉండవు. చాలా జాగ్రత్తగా ప్రతిదీ రెగ్యులేషన్తో జరుగుతుంది. మన మినిమం ఒక గ్యారంటీ ఉంటుంది, మీ ఫ్లాట్ మీ చేతిలోకి వస్తుంది. గవర్నమెంట్ చేతిలోకి రియల్ ఎస్టేట్ని తీసుకోబోతుంది. ఒకటి ల్యాండ్, సెకండ్ అగ్రికల్చర్లో కూడా ఎంఎస్పి ప్రైస్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసి కంట్రోల్లో పెట్టి రెగ్యులేషన్ చేస్తుంది. సో అగ్రికల్చర్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది, రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది. ఆర్మీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఆర్మీ అనేది కుజుడితో కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆర్మీ కూడా చాలా స్ట్రాంగ్ రూలర్షిప్ ఉంటుంది ఈ సంవత్సరం. అది కాకుండా ఈసారి భారతదేశం హిందూ రాష్ట్రం అయి తీరుతుంది. ఇది కంపల్సరీ, దీన్ని ఎవరు ఆపలేరు. భారతదేశం హిందూ రాష్ట్రం అవ్వటం ఏమిటి? ఈసారి కుజుడు ఉన్నాడు అధిపతి కాబట్టి సనాతన ధర్మం ఒక విశిష్టత మొత్తం భారతదేశం ఉంటుంది. అంటే ఆధిపత్యం ఖచ్చితంగా ఎలాగో ఉంది, ఎందుకంటే మనం మెజారిటీ హైందవులే ఉన్నారు కాబట్టి హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్తూ. హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. కొన్ని మత ఘర్షణలు కూడా జరుగుతాయి. ఇంకో పాయింట్ చాలా ఇంపార్టెంట్, ట్రాఫిక్ రూల్స్ మారబోతున్నాయి. చాలా సీరియస్ గా ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పుడు లాగా ట్రాఫిక్ రూల్స్ ఉండవు, హైవే మీద యాక్సిడెంట్స్ ఉండవు. చాలా నీట్ గా కంట్రోల్ చేస్తారు. మొత్తం రోడ్డు మీద మీరు రాంగ్ రూట్ వెళ్ళినా ఫైన్ భారీగా వేస్తారు. హెల్మెట్ లేకపోయినా రూల్స్ అన్ని మారబోతున్నాయి. దుబాయ్ లో ట్రాఫిక్ కంట్రోల్ ఎంత సీరియస్ గా ఉంటది, ఇక్కడ ట్రాఫిక్ అంత సీరియస్ గా చేయబోతున్నారు. ల్యాండ్ రేట్స్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ప్లస్ ల్యాండ్ రెగ్యులేట్ చేస్తారు. అది కాకుండా రివర్స్ మైగ్రేషన్, కెనడా నుంచి ఆస్ట్రేలియా నుంచి చాలా మంది తిరిగి వస్తారు ఇక్కడికి. ఎందుకంటే బిజినెస్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి. మనం వేరే దేశాల్లో చూస్తే ఈ లాస్, గ్రీన్ లాస్, ఈకో ట్యాక్స్ అని రకరకాలుగా ఇండస్ట్రీస్ పెట్టడం కష్టమైపోయింది. ఇండియాలో ఇప్పుడు చాలా అవకాశం ఉంది కాబట్టి ఎన్ఆర్ఐస్ అందరూ తిరిగి వస్తారు. రైట్ అండి. ఇక గ్రహస్థితి ఒకసారి మీరు చెప్పేసిన తర్వాత ద్వాదశ రాశి ఫలాల్లోకి వెళ్దాం. గ్రహస్థితి మాట్లాడితే మనం గురువు వృషభంలో ఉన్నాడు. అంటే కృతిక తర్వాత రోహిణి, తర్వాత మృగశిర, తర్వాత ఆరద్ర అలా పయనం చేస్తాడు. తర్వాత మనం తీసుకుంటే రాహు ఉత్తర భాద్రపదలోనే ఉంటాడు. శని పూర్వ భాద్రపదలో ఉంటాడు. కేతు గ్రహము హస్త నక్షత్రంలో ఉంది. ప్రెసెంట్ గురువు అయితే కృతికాలో ఉంది. మీకు ఆర్డర్ చెప్పాను, ఇది ఉత్తర భాద్రపద, ఇది పూర్వ భాద్రపద, ఇలా చెప్పాను. కానీ ప్రజలకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. శాటర్న్ అంటే శని పూర్వ భాద్రపదలో ఉంది. పూర్వ భాద్రపద అంటే ఇప్పుడు దాకా ఏం జరిగింది, ముందు ఏమి జరగబోతుంది, అంటే పాస్ట్ లో ఏం తప్పులు చేశాము, ఇప్పుడు ఎలా సరిదిద్దుకుంటాము, ఈ తప్పులు సరిదిద్దుకొని మనం ముందుకెళ్ళి ఎలా డబ్బులు సంపాదిస్తాము. అంటే ప్రతి మనిషి ఈ సంవత్సరం డబ్బులు సంపాదించడం
మనం ఇంకోటి మన పాస్ట్ లో ఏం చేసాము, ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాము అని ఒక ప్లానింగ్ వేసుకొని మెటీరియల్ గా వెళ్తాడు. ఈసారి మనిషి కొంచెం మెటీరియల్ గా ఉంటాడు ఈ సంవత్సరం బికాస్ ఆఫ్ సాటర్న్ ఇన్ పూర్వ భాద్రపద. తర్వాత రాహు ఉత్తర భాద్రపద. ఉత్తర భాద్రపద అంటే ఏంటి, మెటీరియల్ నుంచి స్పిరిచువల్ లోకి వెళ్ళడం. అరే ఇంత కష్టపడి నేను సంపాదించాను, ఎందుకు సంపాదించాను ఇదంతా, మా ఫ్యామిలీ మా పిల్లలు ఇదంతా ఓకే, కానీ నిజంగా నేను కష్టపడింది ఇంత, డస్ ఇట్ డిజర్వ్ దట్? నాకు కావాల్సింది ఏంటి, ఆ స్పిరిచువల్ లైఫ్, హ్యాపీగా ఉండడము, కూల్గా ఉండడము. సో ఆ మాయలో ఉంటాడు మనిషి. ఏమో కష్టపడుతూ ఉంటాడు, కానీ మాయ ఏమంటుంది, కష్టపడితే ఇదంతా అవసరమా నాకు, ఎందుకు కష్టపడుతున్నాను, స్పిరిచువల్గా నేను ఇలా అవ్వాలని ఉంది నాకు అంటే. ఈ సంవత్సరం అలా ఉంటుంది అంటే అంత కష్టపడతాడు శని. రాహు ఏమో మాయ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తే మనం చాలా మంచిది. ఓన్లీ కష్టపడితే కాదు, దాంతోపాటు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. సో గురువు కృతిక నుంచి రోహిణి నుంచి మనం మృగశిర, తర్వాత ఆరద్ర. సో అలా ట్రావెల్ అవుతూ వెళ్తాడు. మీకు కృతిక గురించి స్టార్ ఆఫ్ ఫైర్, రోహిణి అంటే హ్యాపీనెస్. సో గురువు అనేది షిఫ్ట్ అవుతూ ఉంటది. సో ఒక్కొక్క నక్షత్రం వెళ్తూ కొద్దీ బేసిక్ గా ఈ కృతిక, రోహిణి, మృగశిర, ఆరద్ర ఇది ఒక ఆర్డర్. బేసిక్ గా రోహిణికి వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, కొంచెం కంటెంట్ గా ఉంటాడు. మిగతా అన్ని మీకు తెలిసిన, ఇంకా మనం కష్టపడుతున్నాం కాబట్టి అది సపోర్ట్ చేస్తూ ఉంటది మనకు. కృతిక గాని, మృగశిర గాని, ఆరద్ర గాని. రైట్, ఇది గ్రహస్థితి. ఇప్పుడు ద్వాదశ రాశి ఫలాలు చూద్దామండి. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ ఇయర్? వృషభ రాశి వారికి ఈసారి గురువు లగ్నంలో వస్తున్నారు, కేతు 5వ ఇంట్లో, రాహు 11వ ఇంట్లో, శని 10వ ఇంట్లో వస్తున్నారు. వృషభ రాశికి గురువు లగ్నంలో వస్తున్నారు. బేసిక్గా లగ్నం అంటే ఒక కారుకి ఇంజన్ ఎట్లనో లగ్నం అనేది మనిషికి అట్లా. ఇప్పుడు రాశి అనేది ఎట్లయితే GPS అంటే దారి చెప్తుంది, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి, కానీ ముందుకు తీసుకెళ్లేది ఇంజనే కదా. సో ఈసారి గురువు లగ్నంలో రావడం వల్ల జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి. అంటే ఇంజన్ మారడం, సింపుల్ గా చెప్పాలంటే వృషభానికి ఈసారి అన్ని కలిసి వస్తాయి. ఇది అది కాదు, మొత్తం ఇల్లు కొనాలని వాళ్ళు ఇల్లు కొంటారు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఆరోగ్యం బాగాలేదన్న వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, దాన్ని ఓవర్కమ్ చేయగలరు. కొన్ని సజెషన్స్, కొన్ని అడ్వైజెస్ వల్ల దాని క్యూర్ కూడా చేయడం జరుగుతుంది మీకున్న ప్రాబ్లమ్స్ని. సో మామూలుగా ఏ రాశి తీసుకున్నా ఈ ఎఫెక్ట్ ఇంత పాజిటివ్ ఇంత నెగిటివ్ అని ఉంటుంది. వృషభ రాశికి ఈసారి మొత్తంగా 100%, 100కి 100% పాజిటివ్ జరుగుతుంది. సో మనం చూసాము లగ్నంలో గురువు వచ్చారు కాబట్టి జీవితం మార్పు, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇంకా మీరు కేతు 5th హౌస్లో, రాహు 11th హౌస్లో, సాటర్న్ 10th హౌస్లో తీసుకున్నా కూడా సేమ్ ఇంప్లికేషన్సే. శని 10వ ఇంట్లో అంటే మీ నేమ్ అండ్ ఫేమ్ మీకు వస్తుంది. తర్వాత గురువు దృష్టి, శని దృష్టి రెండు 7వ ఇంట్లో పడుతుంది. అంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఈసారి చాలా చాలా బాగా ఉండబోతుంది. ధర్మం కర్మం రెండు కలిసి వ్యాపారస్తుకి చాలా బాగుండబోతుంది. ప్లస్ శని 10th హౌస్లో ఉండడం వల్ల జాబ్ చేసే వాళ్ళందరికీ బాగుంటుంది. ఇటుపక్క వ్యాపారస్తులకి బాగుంటుంది, జాబ్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఆటోమేటిక్. సో మీరు బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటే జాబ్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే కంప్లీట్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు 11th హౌస్లో మీకు రాహు ఉండొచ్చు, దానివల్ల గెయిన్స్ రావచ్చు. 5th హౌస్లో మీకు కేతు ఉన్నాడు, దానివల్ల మీకు కొంచెం పాజిటివ్గా ఉంటుంది, కొంచెం హ్యాపీగా ఉంటారు, కొంచెం పిక్నిక్స్కి వెళ్తారు, కొంచెం ఫ్యామిలీతో తిరుగుతారు, కొంచెం ప్రేమగా చూస్తారు అందరినీ. కేతు అంటే చాలా పాజిటివ్ ప్లానెట్, చాలా స్పిరిచువల్ ప్లానెట్. అది 5వ ఇల్లు, ప్రేమ ఇంట్లో, ఇంటెలిజెన్స్ ఇంట్లో ఉన్నారు. సో కొంచెం బాగా ఆలోచిస్తారు. ఇవన్నీ లీడ్ చేసేది మీ కెరియర్కే, మీ జాబ్కి, మీ వ్యాపారానికి. సో కంప్లీట్ వృషభ రాశి వాళ్ళకి ఈసారి చెప్పుకోవాలంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎవరికైనా జీపీఎస్ మారుతుంది. ఇప్పుడు రాశి ఫలాలు అంటే జీపీఎస్ మారటం, కానీ వీళ్ళకి మొత్తం ఇంజనే మారుతుంది. కొత్త ఇంజన్ అంటే కొత్త బండి అనుకోండి, కొత్త జీవితం. సో కొత్త లైఫ్ స్టార్ట్ అవబోతుంది వీళ్ళకి. ఇప్పుడు దాకా చేస్తున్నంత పని ఒక ఎత్తు, ఇవాళ నుంచి ఒక 14 years పాటు ఒక ఎత్తు ఉంటుంది. ఎలా ఉంటుంది? 1 year కదా జూపిటర్ అక్కడ ఉండేది. కాదు, మీకు ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఒక సైకిల్ అంటే గురువు సైకిల్ 12 years. సో గురుతో పాటు యురానస్ ఉన్నారు, 14 years కలిసి ఉంటారు. కాబట్టి ఇవాళ నుంచి 14 years వరకు ఒక వృషభ రాశి వరకు చాలా బాగుంటుంది, చాలా మంచి చేస్తుంది. నేను చెప్పాలంటే రాశులన్నింటిలో గల ఇప్పుడు మేషరాశి బాగుంది అంటే వృషభ రాశి ఇంకా చాలా బాగుంది. చాలా
100కి 100 మార్క్స్ ఇస్తాను నేను. Hmm. చాలా పాజిటివ్, Hmm. చాలా కూల్ గా ఉంటారు. Hmm. ఏ ప్రాబ్లం లేకుండా, Hmm. ఏ మానసిక ఇబ్బంది లేకుండా, శారీరక ఇబ్బంది లేకుండా, డబ్బుతో ఎవరికైనా ఏం కావాలి? డబ్బు కావాలి, డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలి, మానసికంగా బాగుండాలి, సరస్వతి దేవి కటాక్షం కావాలి, అన్ని ప్రతిదీ ఈసారి వృషభ రాశికి రాబోతుంది. Beautiful. కొత్త జీవితం మొదలవబోతుంది. అయినప్పటికీ ఏ ఆరాధన విశేషంగా చేసుకోమంటారు ఈ ఇయర్? ఈ సంవత్సరం వృషభ రాశి వారు లక్ష్మీదేవికి ఆరాధన చేయాలి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆదాయం 2, వ్యయం 8 ఉంది. అంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది మీ ఇంట్లో, అన్నప్రాసన ఫంక్షన్. 2 రూపాయలు పెట్టాల్సిన చోట 8 రూపాయలు పెడతారు. ఒక బండి ఉంది, 2 లక్షలతో కొనొచ్చు, మీరు ఒక 8 లక్షలు పెట్టి కొంటారు. అంటే మీ ఖర్చు పెట్టేది మీ ఆదాయం కంటే ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ, కానీ అమౌంట్ మీ దగ్గర ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే కొంచెం కంట్రోల్ చేసుకోవండి. కానీ మీకు ఖర్చులు అలా వస్తాయి, మీరు కొంచెం ఎక్కువ పెట్టేస్తారు. ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం మనసుతో కొంచెం బాగా బతకాలని చెప్పేసి బాగా ఎక్కువ పెట్టేస్తారు, బాగా బతికేస్తారు, బాగా బతికేస్తారు. బ్యూటిఫుల్. చాలా చాలా అద్భుతమైనటువంటి ఇయర్ గా ఇయర్ కన్సిడర్ చేయొచ్చు వృషభ రాశి వాళ్ళు. చాలా హ్యాపీనెస్. ఎందుకంటే ఒకసారి వృషభ రాశికి సంబంధించి రాశి ఫలాలు చెప్తుంటే మా రాశి ఎప్పుడు ఇంతే, మా రాశికి మంచి టైం లేదు, అది ఇది అని ఫీల్ అవుతూ ఉంటారు. నో, అలాంటి రోజులకి ఇంకా అయిపోయే శుభం కార్డ్ పడింది. ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. 14 ఇయర్స్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి లెట్స్ వెల్కమ్ దిస్ ఇయర్. చాలా చాలా చియర్ఫుల్ గా వెల్కమ్ చేద్దాం. వృషభ రాశి గురించి చెప్దామని కూడా, భారతదేశం లగ్నం వృషభ రాశి. మన భారతదేశం లగ్నం వృషభ రాశి కావడం వల్ల మన కంట్రీ ఇప్పుడు దాకా స్టేబుల్ గా ఉంది, కింద మీద కాకుండా ఎప్పుడు ఒక స్టెబిలిటీతో వెళ్తుంది. మన పండితులు వీళ్ళందరూ ఎంతో ఆలోచించి వృషభ లగ్నంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటట్టు చూశారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వృషభ లగ్నం ఎంత గొప్పదో, ఎంత పవర్ఫుల్. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ సంవత్సరం గురువు లగ్నంలో ఉంది కాబట్టి ఏది చేసినా కొంచెం పాజిటివ్ గా చేయండి, పాజిటివ్ గా మాట్లాడండి. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే.